సీట్లలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అలకలు, ఇంకొన్ని చోట్ల అరుపులు. కానీ కొత్త ఇన్ఛార్జిని పెట్టిన టికెట్ రాదని తెలిసినా కూడా సైలెంట్ గా ఉన్నారు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. అంతా మన మంచికే అన్నట్టు ఆయన మౌనం వెనుక అసలు కథ వేరే ఉందట. ఇంతకీ ఏ హామీతో ఆయన మౌనంగా ఉన్నారు? ఆ ఫ్యామిలీకి డబల్ ధమాకా నిజమేనా? ఓ సీటు త్యాగం చేసినందుకు 2 పదవులు కట్టబెట్టబోతున్నారా? తెరపైకి కొత్త ఇన్ఛార్జ్, మేడా ఫ్యామిలీ మౌనం, అధినేత హామీ నిజమేనా? ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటలో సొంత పార్టీ నేతలకే అంతుపట్టకుండా ఉంది వైసీపీ రాజకీయం. వైఎస్ కుటుంబం తరువాత కడప గడపలో సొంత బలగం ఉన్నది మేడా ఫ్యామిలీకే. 10 ఏళ్లుగా రాజంపేటలో మేడా కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే ఈసారి మేడా కుటుంబం పోటీలో నిలవటం లేదు. ఆసక్తి లేక కాదు, అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో మౌనంగా ఉండిపోయింది మేడా ఫ్యామిలీ. అంగబలం అర్ధబలం ఉన్నా మేడా కుటుంబం మారు మాట్లాడకపోవటం ఇంటా బయట అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లాలో ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఓ చెయ్యేసేది మేడా కుటుంబమే. ఎవరికి ఏం కావాలన్నా మేడా కుటుంబం నుండే వనరులు అందుతాయన్నది జిల్లాలో జగనెరిగిన సత్యం. అయితే ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి కాకుండా మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చింది వైసీపీ అధిష్టానం. ఇన్ఛార్జీల మార్పుతో కొన్ని నియోజకవర్గాల్లో అలకలు, గొడవలు జరుగుతున్నా రాజంపేటలో మాత్రం అంతా సైలెంట్. లీడర్లు, క్యాడర్ ఎక్కడికక్కడ గప్చుప్. అధినేత ఇచ్చిన ముందస్తు హామీతోనే మేడా మౌనంగా ఉండిపోగా ఆయన అనుచరగణం కూడా దీనిపై ఎక్కడా నిరసనలకు దిగలేదని టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా మేడా కుటుంబానికి 1కి 2 పదవులు ఇవ్వబోతోందట వైసీపీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ పదవితో పాటు మేడా మల్లికార్జున రెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తామని పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధినేత నుండి స్పష్టమైన హామీ ఉండటంతో రాజంపేటలో ఎవరు నిలిచినా గెలిపించే బాధ్యతని మేడా కుటుంబం భుజాన వేసుకుందని చెప్తున్నారు. రాజకీయాల్లో మేడా కుటుంబానికి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదన్న సంకేతాలున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా పదవులు దక్కబోతున్నాయంతే. రాజంపేటలో మేడా కుటుంబానికి గట్టి పట్టుంది. వరదలొచ్చినా, మరో సమస్య వచ్చినా సొంతగా ఖర్చు పెట్టుకున్నారు అన్న పేరుంది. మళ్లీ మేడాకి సీట్ ఇవ్వకుండా ఆకేపాటికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంపై అనుచర వర్గం కొంత అసహనంతో ఉన్నా అసలు విషయం తెలిసి సర్దుకుపోతున్నారని చెప్తున్నారు. మేడా సోదరుల నుండి స్పష్టమైన ఆదేశాలుండటంతో అనుచరులు కూడా మరో ఆలోచన లేకుండా అధిష్టానం నిర్ణయానికి మద్దతిస్తున్నారట. టికెట్ లేదన్న లోటే గాని 2 పదవుల హామీ ఉండటంతో మేడా కూడా కూల్ గా ఉన్నట్లు చెబుతున్నారు.